పోతోందా? ఢిల్లీలో ఏం జరుగుతోంది? సోనియా మదిలో తెలంగాణపై ఏముంది? ఎన్నోసార్లు దేశ రాజకీయ స్థితిగతులపై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా జనం నాడిని ఉన్నదన్నట్లుగా చెప్పే ఎన్టీవీ మరోసారి తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం మనోగతాన్ని ముందుంచబోతోంది. కొందరి ఊహలను తలకిందులు చేస్తూ మరికొందరి ఆశలను నిజం చేస్తూ తెలంగాణ వ్యవహారాన్ని తేల్చేయబోతోంది కాంగ్రెస్. ఇన్నాళ్లు నానబెట్టిన ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని ఇక తేల్చేయాలనే నిర్ణయానికి వచ్చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇన్నాళ్ల చర్చలు, వాదోపవాదాలు, లెక్కల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు 3 అంశాలు పరిశీలిస్తోంది. త్వరలోనే అంటే మరో వారం 10 రోజుల్లోనే ఈ 3 అంశాల్లో ఒకదానిని ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ పరిశీలిస్తున్న కీలక అంశాలు ఇవి. మొదటిది రాష్ట్ర విభజన చేసేద్దాం. ఆంధ్రప్రదేశ్ ను 2 ముక్కలు చేసి తెలంగాణను యథాతథంగా ఇచ్చేద్దాం. ఇది కాంగ్రెస్ మనసులో ఉన్న మొదటి ఆలోచన. ఇక రెండవది రాయల తెలంగాణ. ప్రస్తుతం ఉన్న తెలంగాణ 10 జిల్లాలకు కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి మొత్తం 12 జిల్లాలతో రాయల తెలంగాణను ఏర్పాటు చేయడం, దానిలో భాగంగా సీమాంధ్రప్రదేశ్ కు ప్యాకేజీ ఇవ్వడం, తెలంగాణ లేదా రాయల తెలంగాణను ఇచ్చేట్లయితే మరికొద్ది రోజుల్లోనే యూపీఏను చర్చించి ఆ తర్వాత కేబినెట్ లో పెట్టాలన్నది కాంగ్రెస్ ప్లాన్. కేబినెట్ లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కోసం పంపడం, ఆ తర్వాత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదింప చేయాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు ఎన్టీవీకి కీలక సమాచారం లభించింది. మరి సీమాంధ్ర సంగతి ఏమిటి? తెలంగాణ ఇచ్చేస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అన్నది హైకమాండ్ ఆలోచిస్తోందా అనే అనుమానం రావచ్చు. అయితే ప్రస్తుతానికి సీమాంధ్రలో పార్టీ పరిస్థితి కంటే తెలంగాణలో పార్టీని బతికించుకోవడమే ముఖ్యమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. సీమాంధ్రలో కాంగ్రెస్ కు రాజకీయంగా ప్లస్లు మైనస్ల గురించి ప్రస్తుతానికి ఆలోచించడం అనవసరమని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట. తెలంగాణ ఇస్తామని మాటిచ్చాం, ఆ మాట నిలబెట్టుకుందాం. తద్వారా తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ బతికి బట్ట కడుతుందని సోనియా గాంధీ ప్రగాఢంగా నమ్ముతున్నట్లు సమాచారం. ఒకవేళ రేపు బీజేపీ వచ్చి తెలంగాణ ఇస్తే మనం తెలంగాణ ఇవ్వకుండా చారిత్రక తప్పిదం చేసినట్లే అవుతుందని అధిష్టానం భావిస్తోంది. అందుకే 3 మార్గాలపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. 1, తెలంగాణ ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేయడం. 2, రాయల తెలంగాణ ఇవ్వడం. ఇక 3, రాష్ట్రంలో నాయకత్వ మార్పు. అంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చడమా లేక సీఎం ని మార్చడమా అన్నది ఇదమిద్దంగా తేల్చలేదు కాంగ్రెస్ అధినాయకత్వం. పీసీసీని తెలంగాణకి ఇస్తే ఎలా ఉంటుంది? అలాగే మిగిలిన స్థానాల్లో వ్యక్తులను కూడా మారిస్తే ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న దానిపై కసరత్తు చేస్తోంది. వారం 10 రోజుల్లో కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ పంచాయతీని తేల్చేయడం మాత్రం ఖాయం. ఇన్నాళ్లు నానబెట్టిన ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని అధిష్టానం తేల్చేయబోతోందన్న సంకేతాలు వచ్చాయి. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో 3 అంశాలు ప్రత్యేకించి ఇక్కడ ఉన్నాయి. నిశిత పరిశీలన చేస్తోంది ఈ 3 అంశాల గురించి. త్వరలో అంటే గతంలో ఆజాద్ చెప్పినట్టుగా నెలంటే నెల కాదు, వారం అంటే వారం కాదు అన్న తరహాలో కాకుండా మరో వారం 10 రోజుల్లోనే 3 అంశాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొచ్చి దీంట్లో సోనియా మదిలో ప్రత్యేక తెలంగాణ వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ వైపే కాంగ్రెస్ అధిష్టానం
అధిష్టానం మొగ్గు చూపుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా మూడు అంశాలని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనలోకి తీసుకుని నిశిత పరిశీలన చేస్తోంది. తెలంగాణ ఈ అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ తెలంగాణ, రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విభజించి తెలంగాణ ఇటు సీమాంధ్రప్రదేశ్ గా 2 ముక్కలుగా చేసి రాష్ట్రాన్ని విభజించడం, ప్రత్యేక ప్యాకేజీలతో హైదరాబాద్ అలాగే 10 జిల్లాలతో కూడిన తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడం. ఇక రెండో ఆప్షన్ కి వచ్చేసరికి రాయల తెలంగాణ. ఈ అంశం పైన కూడా చాలా అధిష్టానం పెద్దలు సునిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ 10 జిల్లాలతో పాటుగా కర్నూలు, అనంతపురం, రాయలసీమలో ఉన్న 4 జిల్లాలను 2 భాగాలు చేసి కర్నూలు, అనంతపురంతో కలిపి తెలంగాణ 10 జిల్లాలతో కలిపి రాయల తెలంగాణ, మొత్తం 12 జిల్లాలతో రాయల తెలంగాణ ఏర్పాటు దిశగా కూడా అధిష్టానం చాలా ఆలోచిస్తోంది. అలాగే తెలంగాణ, రాయల తెలంగాణ ఇచ్చేస్తే సీమాంధ్రలో పరిస్థితి ఏంటన్న అంశం పైన కూడా అధిష్టానం పెద్దలు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. కాకపోతే సీమాంధ్ర కంటే కూడా తెలంగాణలో ముఖ్యంగా పార్టీని బతికించుకోవాలన్న ఆశలో, వ్యూహంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా మూడో ఆప్షన్ ఏంటంటే రాష్ట్రంలో నాయకత్వ మార్పు. ఎటువంటి విభజన లేకుండా రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేస్తే ఎంతవరకు తమ వ్యూహం ఫలిస్తుందన్న ఆలోచనలో ఉంది. సీఎం మార్పు కానివ్వండి, లేకపోతే పిసిసి అధ్యక్ష పదవి తెలంగాణ వ్యక్తికిస్తే ఎలా ఉంటుందన్న అంశాలను కూడా ఆలోచిస్తోంది. ఈ విషయంలో మాత్రం ఇదమిద్దంగా ఏం తేల్చుకోలేదు. ఎందుకంటే వ్యక్తులు మారిస్తే ఎన్నికల నాటికి పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపైన కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు అక్కడ ఢిల్లీ పెద్దలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాబట్టి మొత్తం మీద ఏదేమైనా తెలంగాణ అంశంలో ప్రత్యేక తెలంగాణ ఇస్తేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందన్న ఉద్దేశంతో మరో వారం 10 రోజుల్లోనే ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఈ విషయాన్ని కనుక బ్రీఫ్ గా మనం ఒకసారి చూసుకుంటే 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేకంగా ప్రకటించడానికి హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లుగా మనకి తెలుస్తోంది. ముఖ్యంగా 3 విషయాల్ని బేరీజ్ వేసుకుంటున్నప్పటికీ కూడా, అంటే ఇన్నాళ్ళు చర్చలు, వాదోపవాదాలు ఇన్ని జరిపినప్పటికీ కూడా ఒక 3 విషయాల్ని ముఖ్యంగా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అందులో మనం చెప్పుకున్నది మొట్టమొదటిది తెలంగాణ ఇచ్చేయటం అనేది ఒకటైతే, రెండవది రాయల తెలంగాణ ఇవ్వటం, ఇక మూడవది కనుక చెప్పుకుంటే రాష్ట్రంలో నాయకత్వ మార్పు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంటే సీఎంని కానీ లేకపోతే పరిపాలన, ఈ విషయాల మీద దృష్టి పెట్టి మొత్తం రాష్ట్రాన్ని ఏకంగా ఉంచడం అన్నమాట. ఇక ఈ 3 అంశాల్లో కనుక ముఖ్యంగా తీసుకుంటే సోనియా దగ్గర నుంచి కాంగ్రెస్ పెద్దలందరూ కూడా, హైకమాండ్ అంతా కూడా తెలంగాణ ఉన్నట్టుగా ఇచ్చేయడానికి ప్రధానంగా మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వ్యూహం తెలంగాణ వైపే మొగ్గుతోందా? ముందస్తు వ్యూహంతోనే కాంగ్రెస్ పెద్దలు మంత్రివర్గ విస్తరణలోనూ వ్యవహరించారా?